డ్యామ్ ఎక్కడ కడుతున్నారో అక్కడ భూమి ఎట్లా ఉంది అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. అదే రాళ్ల మీదుగా కనుక ఈ నది ప్రవహిస్తా అంటే రాళ్లలో డ్యామ్ కడతాం ఈజీ, నిలబడద్దు. అదే ఇసుక కానీ మట్టి కానీ లేకపోతే మనకి సముద్రం పక్కన ఉంటాయి మడ అడవులు అంటారు చూడండి, ఆ మడ లాంటి వాతావరణం ఉంటే అక్కడ డ్యామ్ కట్టడం చాలా కష్టం. ఎందుకంటే నిలబడదు, కింద నుంచి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, మీకు గట్టి నేల తగలదు. గోదావరికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే గట్టి నేల తగలాలంటే బాగా లోతుకి వెళ్ళాలి. పైన అంతా ఇసుక ఉంది, పోనీ ఆ ఇసుకన్నా పైనుంచి కింద దాకా ఉందా అంటే లేదు. కొంతమేర ఇసుక ఉంది, కింద ఒక మట్టి పొర ఉంది, మళ్ళా ఇసుక పొర ఉంది కొన్ని ఏరియాల్లో. కొన్ని చోట్ల డైరెక్ట్గా ఇసుక ఉంది రాయి తగిలిన దాకా, కొన్ని చోట్ల మధ్యలో మట్టి ఉంది. అట్లా ఎక్కడ మట్టి ఉంది, ఎక్కడ ఇసుక ఉంది, ఇవన్నీ బోల్డంతా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని మ్యాప్ చేసుకుని ఓకే ఇక్కడ మట్టి ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఇక్కడ ఇసుక ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి అనేది డిజైన్ చాలా జాగ్రత్తగా చేయాల్సిన డ్యామ్ ఇది. అదే రాళ్ల మీద కట్టుంటే ఈజీగా ఉండేది. 30,000 క్యూబిక్ మీటర్ల పర్ సెకండ్ అయితే ఊరికే కంపారిజన్ మీకు చెప్తున్నా, చైనాలో కట్టిన 3 గార్జెస్ డ్యాము ప్రపంచంలో కల్లా అత్యంత పెద్ద డ్యామ్ ఈ రోజుకి. అది దీనికి డబుల్ సైజు ప్రవాహం, అంటే 60,000 క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ ప్రవాహం. అది మంది సగం అందులో. కాకపోతే 3 గార్జెస్ డ్యామ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రాతి పొర మీద ఉంది. అది మంచి అటు ఒక కొండ ఇటు ఒక కొండ ఉండి కింద రాయి ఉండి డ్యామ్ కట్టడానికి ఈజీ అయింది. గోదావరి టెక్నికల్గా దాంతో పోలిస్తే ఇంకా ఎక్కువ ఛాలెంజింగ్ అయినప్పుడు డిజైన్ చాలా జాగ్రత్తగా చేయాలి, కట్టడం ఎగ్జిక్యూషన్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అది గోదావరి ప్రత్యేకత. ఎక్కడ తేడా వచ్చినా కానీ డ్యామ్ సేఫ్టీ నమ్మకం లేని పరిస్థితికి వస్తుంది. కాబట్టి గైడ్ బండ్ కూలిపోయింది అని అంటే బికాజ్ కరెక్ట్గా డిజైన్ చేయలేదో, లేకపోతే ఎగ్జిక్యూషన్ చేయలేదో, కట్టడం సరిగ్గా కట్టలేదో, లేకపోతే వీళ్ళు ఇచ్చిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్లు సరిగ్గా లేవో మనకు ఇప్పటికీ తెలియదు. ఈ కట్టడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది ఈ గైడ్ బండ్ కూలిపోయినాక అందరికీ అర్థమైంది. అబ్బో జాగ్రత్తగా ఉండాలరా గోదావరితో అని. 2023 నుంచి సెంట్రల్ గవర్నమెంటు తర్జన భర్జన పడతా ఉంది, ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలి అని. అప్పుడు వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఒక డిజైన్ కన్సల్టెంట్ని పెట్టుకుందాం, ఒక ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకుందాం, నిపుణుల బృందం అని చెప్పి డిజైన్ కన్సల్టెంట్గా స్విట్జర్లాండ్కి చెందిన యాఫ్రే అనే కంపెనీకి ఇచ్చారు. అరే నువ్వు డిజైన్లు చేయరా అని. ప్రాజెక్టు ఈపీసీ టెండర్ ప్రకారం డిజైన్ చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ది. ఈపీసీ అంటే అదే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్. సో ఈ యాఫ్రే అనే కంపెనీని కాంట్రాక్టర్ తగిలిచ్చారు. వీళ్ళ సంగతి నువ్వు చూసుకోవాలి. ఆ డిజైన్ ఇస్తాడు, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఏమో ఆ డిజైన్ని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసినాక మెగా ఇంజనీరింగ్ కడతం మొదలెడుద్ది. దానికి క్వాలిటీ కంట్రోల్ చూడటానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ టీంని పెడతారు. దాన్ని పైన సిఎస్ఎంఆర్ఎస్ ఏదో ఒకటి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ సంస్థ 25% ఆడిట్ చేస్తుంది, అంటే అప్పుడప్పుడు వచ్చి చూస్తుంది. మొత్తం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి వ్యాప్కోస్ అని హైదరాబాద్లో ఉంది, వాళ్ళకి అప్పచెబుదాం అని చెప్పి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సరే యాఫ్రేకి ఇచ్చారు. వాళ్ళు పాపం వాళ్ళ డిజైన్ వరకు వాళ్ళు ఎక్స్పర్ట్లే. కానీ మనం అసలు మన భూమి ఎట్టుందో మనం చెప్పాలిగా డిజైన్ చేయాలంటే. ఆ వివరాలు ఇచ్చేవాళ్ళు లేడు. సరే అదొకటి. తర్వాత ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని 2 అమెరికన్లు 2 కెనడియన్లతో 4గురితో పెట్టారు. వాళ్ళు 2024 నుంచి వాళ్ళ పని మొదలెట్టారు. గవర్నమెంట్ మారిన టైంలోనే వాళ్ళు ప్యానల్ ఫస్ట్ విజిట్ చేశారు. 5-6 రోజులు మీకు గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడ టైంలో ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చారు. అది 23 నుంచి సాగుతున్న తంతు. వచ్చిన తర్వాత వాళ్ళు ఈ డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా, అది కొత్తది కట్టాలా అనే తర్జన భర్జన పడి చివరి కొత్తది కడదామని పడదండి అన్నారు. 900 కోట్లు కొత్త డయాఫ్రమ్ వాల్ కడతానికి. 900 కోట్లు అయితే అందులో ఏ రకమైన కాంక్రీట్ వేయాలి అనే దాని మీద స్టడీస్ నడిచినాయి. ఐఐటి తిరుపతి వాళ్ళు స్టడీ చేసి
సిడబ్ల్యూసి వాళ్ళు స్టడీ చేసి వీళ్ళందరూ చేసి T16 అనే మిక్స్ని ఫైనలైజ్ చేశారు. ఇదైతే బాగుంటుంది అని చెప్పి ఎందుకంటే దాని స్ట్రెంగ్త్ అన్కన్ఫైన్డ్ కంప్రెషన్ స్ట్రెంగ్త్ అని కన్ఫైన్డ్ కంప్రెషన్ స్ట్రెంగ్త్ అని రకరకాల టెస్టులు చేసి T16 కాంక్రీట్ పోద్దాము అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సరే పోయాలంటే తవ్వి పోసే కంపెనీ బావరే, మళ్ళా బావర్ కంపెనీయే. కాకపోతే అంతకుముందు కాంక్రీట్ కూడా బావరాళ్లే తయారు చేసుకునేవాళ్ళు. ఇది మొట్టమొదట డయాఫ్రమ్ వాల్ కట్టినప్పుడు ఆ కాంక్రీట్ కూడా బావర్ కంపెనీ వాళ్ళే జాగ్రత్తగా మిక్స్ చేసుకుని ఆ రేషియోలు అవి కరెక్ట్గా ఉండేటట్టుగా చేసుకునేవాళ్ళు. అప్పుడు యాక్చువల్గా T5 వాడారు కాంక్రీట్ మిక్స్కి, ఇప్పుడేమో T16 వాడదామన్నారు. సరే మంచిది. ఈసారి ఏమైంది, బావరాళ్ళు కాంక్రీట్ మిక్సింగ్ చేయకుండా మెగా కంపెనీ వాళ్ళు కాంక్రీట్ కూడా మేమే ఇస్తామని కూర్చున్నారు. సో ఈసారి కాంక్రీట్ కూడా వాళ్ళదే. బావరాడల్లా ఏంటంటే బోరేసినలాగా వచ్చి తవ్వి ఈడిచ్చిన కాంక్రీట్ పోయటం వరకే ఆడి పని. సరే మొదలెట్టిన తర్వాత బావర్ కంపెనీ ఓరు రామరామ ఇదేంట్రా బాబు రోజు బ్లీడింగ్ అవుతుంది అని చెప్పి వాడు రిపోర్ట్లు ప్రతిరోజు బ్లీడింగ్ అవుతుందని రాస్తాడు. నీకెందుకు పోయి మేమున్నాం కదా, నువ్వేంది ఆఫ్టర్ ఆల్ మా దగ్గర సబ్ కాంట్రాక్టర్ పోయి నీకు డబ్బులు ఇచ్చేది నేను కాబట్టి పోయి అని చెప్పి మెగా కంపెనీ వాళ్ళు చెప్పారు. వాడు పోసేశాడు. ఇవాళ ఆ డయాఫ్రమ్ వాళ్ళు దాదాపుగా పూర్తయిందని చెప్తున్నారు. మన జనవరిలో ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఇంకేముందంటే 2 నెలలు అయిపోతా అంటున్నారు. పోసేసరి బాగానే ఉంది. అరే పోసింది ఎట్ట పోసావురా నువ్వు? లోపల కాంక్రీట్ వాల్ ఉందా లేకపోతే కంకర ఇసుక విడిపోయి ఉందా? ఎందుకంటే బ్లీడింగ్ అయిందంటే అర్థం ఏంటంటే, బ్లీడింగ్ అనేది ఒక టెక్నికల్ టర్మ్, మామూలు మనం ఎప్పుడు వినం. దాని అర్థం ఏంటంటే కాంక్రీట్ పోసేటప్పుడు సిమెంట్ పార్టికల్స్, సిమెంట్ కణాలు, బెంటనైట్ అనే ఆ బాండింగ్కి అతుక్కోవడానికి పెట్టిన బెంటనైట్ కణాలు, సిమెంట్ కణాలు, నీళ్లు పైకి వచ్చేస్తున్నాయి. కింద మిగిలేదేంటి? కంకర ఇసుకతో గోడ అవుద్దా సిమెంట్ లేకుండా? సో ఇవన్నీ పైకి బుసబుస అని చెప్పి పైకి వచ్చేస్తున్నాయి. మరి లోపల దాని స్ట్రెంగ్త్ ఎంత ఉంది? దూరి చూడలేము. 50 మీటర్ల లోపల చూడలేము. సో పైకి వచ్చిన గోడ ఎట్టుందో చూస్తే కింద ఉన్న గోడ ఎట్టుంటుందో అంచనా వస్తుంది. సో పైకి వచ్చిన గోడను చూస్తే కూడా మీరు చూశారు కదా, తాపీ మేస్త్రులతోటి దాని మీద అతుకులు బొంతలాగా సిమెంట్ పూశారు. ఎందుకంటే బయటపడిపోయిన కంకర కనపడకుండా ఉంటాయి. అదొక సమస్య. తర్వాత వీళ్ళు ఏమన్నారు, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఆయన ఇదేదో కొమ్మనిగేటట్టు ఉంది, దీనికి స్ట్రెంగ్త్ గురించి తెలియట్లేదు అని చెప్పి, సరే రా బాబు మీరు ఒక పని చేయండి, మీరు పోసేటప్పుడు కంకర పోసేటప్పుడు వేడి పడుతుంది, మనందరికీ తెలుసు, హీట్ జనరేట్ అవుద్ది. ఆ హీట్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది అన్నది బావరాళ్ళు పోసేటప్పుడు వాళ్ళ మిషన్లోనే రికార్డ్ అవుద్ది. ఏ టైంలో, ఏ ప్యానల్లో, ఏ లెవెల్లో, ఏ ఎత్తులో ఎంత టెంపరేచర్ రికార్డ్ అయిందో వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. ఆ టెంపరేచర్ రికార్డులు పంపించండి, ఒకసారి చూస్తాము. ఆ టెంపరేచర్లో సిమెంట్ అతుక్కుని ఉందా లేకపోతే విడిపోయిందా తెలుస్తుంది మాకు, ఆ టెంపరేచర్ రికార్డులు పంపించండి అన్నారు. ఇప్పుడు దాకా టెంపరేచర్ రికార్డులు పంపలా. ఏమి ఇబ్బంది మీకు? టెంపరేచర్ రికార్డు మీ దగ్గర ఉన్న రికార్డు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్కి ఇవ్వకుండా వాడు గోడ సరైందో లేదో అని ఎట్లా చెప్తాడు? ఎట్లా సర్టిఫై చేస్తాడు? గోడ సరిగ్గా ఉందో లేదో సర్టిఫై చేయకుండా దాని మీద మట్టి కట్ట ఎట్ట కడతావు? మట్టి కట్ట కట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేయలేంగా. ఇది మేమనేది. ఆ టెంపరేచర్ రికార్డు ఇవ్వరు. తర్వాత అరే బాబు భూమి మీద ఇంత ఎత్తు వరకు కట్టాలి, పైన ఈ చెత్త చెదారం పేరుకుపోద్ది కాబట్టి అది కట్ చేసేసి ఇంత ఎత్తు వరకు ఉంచాలి అని చెప్పారు. వీళ్ళు అంత ఎత్తు కట్టకుండా 1/2 మీటరు తక్కువ ఎత్తుకు కట్టారు. ఎందుకు కట్టారా అట్లా అంటే సమాధానం లేదు. సరే ఏదో కట్టారు. అసలు ఇప్పుడు ఇది 1.5 కిలోమీటర్న్నర వాల్, డయాఫ్రమ్ వాల్ 1.5 కిలోమీటర్న్నర పరుచుకుని ఉంటుంది భూమి కింద. అది ఒక 500-600 ప్యానల్స్ ఉంటాయి. ఒక ప్యానలు, దీని పక్కన ఇంకో ప్యానల్, ఇట్లా ప్యానల్స్ ఉంటాయి. ఏ ప్యానల్కి ఆ ప్యానల్ ఎంత హైట్ ఉందో ఒకసారి లెక్కేసి చెప్పండి రా అన్నారు. ఆ లెక్క కూడా చెప్పట్లా. అరే నువ్వు 19 వరకు కట్టావా,
ఈ ప్యానెల్ 19 ఉందండి, ఇది 18.5 ఉందండి, ఇది 18 ఉందండి, ఇది 20 ఉందండి అని చెప్పి వాళ్ళకి లెక్క చెప్పాలిగా. ఎందుకు ఈ లెక్క మీరు అడగొచ్చు. 50 మీటర్ల గోడ మీద ఏమో 1/2 మీటర్ తక్కువ ఉంటే ఏం పోయిందా నీకు, ఊరికి మాట్లాడుతున్నావు అని అనొచ్చు. కానీ అది ఇంపార్టెంట్. ఎందుకంటే భూమి పైన ఉండే ఏదైతే ఉందో ఆ 3 మీటర్ల మినిమం హైట్ ఉండాలి. ఎందుకు ఉండాలి? దాని మీద మనం మట్టితో దాన్ని కప్పుతాం. ఎర్త్ కోర్ అంటే అది. సో అది కూడా ఒక పర్టికులర్ ప్లాస్టిసిటీ 15 ప్లాస్టిసిటీ ఉండే మట్టితో కప్పాలి. ఏ మట్టి పడితే ఆ మట్టి వేయడానికి వీల్లేదు. ఎందుకంటే అది ఈ గోడని అంటి